సో మరి మీరన్నారు ఇప్పుడు ఈ సెషన్లోనే అన్ని ఛాలెంజెస్ వస్తాయన్నారు కదా, మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఈ సెషన్, ఈ యొక్క జూమ్ యూనియన్? మా నాన్న ఒకటే మాట చెప్పారు, ఏమంటే ఈ సోపులు పేస్ట్లు అమ్మేది ఏమన్నా ఉంటే నా ఇంట్లో ఉండే అవసరం లేదప్ప నీకు, ఇంట్లో వదిలేసి పోయి పో. సో మరి 19 ఇయర్స్ ఏజ్లో ఇంత సఫర్ అవుతున్న సిచ్యువేషన్లో మీ ఫ్రెండ్స్ ఏమైనా బాగా కామెంట్ చేసిన సిచ్యువేషన్లో, బాధపడిన సిచ్యువేషన్, అలాంటప్పుడు వెస్టేజ్ వదలడం సిచ్యువేషన్ వచ్చిందా? ఆ, అమ్మాయిలు చెప్పేది, క్లాస్లో ఉండే అమ్మాయిలు చెప్పేది, షబీర్ పోరా ఒక టీ తీసుకొని రా, నీ కంపెనీ టీ చేసుకొని రా, పో టీ తాగుదామని ఇలా చేసేది. నాకు చూసి నవ్వేది. ఇలా ఇన్సల్ట్ చేశారు, బట్ నా మైండ్ లో వెస్టీజ్ వదిలేయాలి అని వీళ్ళు ఇన్సల్ట్ చేస్తే రాలేదు. సమ్ టైమ్స్ ఎప్పుడు వచ్చిందంటే, అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా అంటే లవ్ ప్రపోజ్ కానీ ఇలాంటప్పుడు డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివి జరిగినాయి? నాట్ ఓన్లీ గర్ల్స్, నాకు అర్థమైందా, చాలా అంటే చాలా టెన్షన్, వెరీ డేంజరస్ బ్లాక్ మెయిలింగ్ నాకు చేశారు. వాళ్ళందరూ కుర్చీ ప్లాన్ చేసుకుని నాకు వినలేదంటే కొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. నాకు కొట్టాలి, వెస్టీ చేయకూడదు వీడు. కుర్చీ ఏమేమో అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఏమేమో ఒక 45 minutes నాకు అటాక్ చేశారు. ఎస్ సార్. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత మీది? సార్ నాది ఫస్ట్ మంత్ ఇన్కమ్ 380. 380. వెస్టేజ్లో హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? సో ఒక సిచ్యువేషన్, అది మీకు తెలుసు, మాకు తెలుసు, సీనియర్స్కి తెలుసు. ఒకనొక టైంలో కోవిడ్-2 అంటే మన దృష్టిలో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ ఏరియాలో నిలబడ్డ లీడర్ ఎవరైనా ఉంటే అది మీరే. అక్కడ మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ చేసుకుంటే ఈరోజు చూసుకుంటే ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని వేరే ఇండియాలో, ఎంటైర్ ఇండియాలో మిమ్మల్ని వేరే లెవెల్ చూపించింది. అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా మీరు టెన్షన్ పడ్డారా, లేదంటే దాన్ని ఎలా? చూడండి సార్, యాక్చువల్లీ ఏమంటే నా లైఫ్లో వన్ ఆఫ్ ద వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటే అదే మీరేం అడుగుతున్నారు కదా, అదే సిచ్యువేషన్. ఎందుకంటే అప్పుడు నాది చెక్ 4 lakh, ఇది 2019లో కోవిడ్ వచ్చింది కదా, ఆ టైం. ఓపెన్ గా మాట్లాడాలా? ఓపెన్ గానే మాట్లాడండి, ఎందుకంటే చాలా మంది తెలియాలి. క్లియర్గా, చాలా సింపుల్గా, చక్కగా చెప్పారు. సో అలాగే మనం ఒక పాయింట్ అడిగాను మీకు, కొన్ని బుల్లెట్ పాయింట్స్ అడుగుతాను సార్ అని. సార్ అడగమంటారా? ఎస్ చెప్పండి సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి సార్. ఎస్. సో ఇప్పటివరకు ఇచ్చిన సెషన్ చాలా క్లియర్ కట్గా ఉంది. ఇంతకంటే మీరు అన్నారు ఇప్పుడు ఫైనల్గా మోటివేషన్ కంటే ఎడ్యుకేషన్ అయితే లైఫ్ టైం ఉంటుందని 100% మీరు చెప్పింది ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుంటే సక్సెస్ అవుతాం. సో ఈరోజు మీరు ఒక 19 ఇయర్స్ ఏజ్లోనే వచ్చారని చెప్పారు. మీ కరెక్ట్గా వెస్టేజ్లో అడుగుపెట్టినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? సార్ ఎగ్జాక్ట్ 19.5. 19 ఇయర్స్. సో మరి మీరు అన్నారు ఇప్పుడు ఈ సెషన్లోనే అన్ని ఛాలెంజెస్ వస్తాయన్నారు కదా, మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఈ సెషన్, ఈ యొక్క జూమ్ మన వెస్టేజ్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో మా ఇంట్లో ఒప్పుకున్నారా రావడానికి వెస్టేజ్లోకి? సార్ మాది కిరాణీ షాప్ ఉంది, మా నాన్నది కిరాణా షాప్, జనరల్ స్టోర్స్ ఉందా. మా నాన్న 40 years వరకు కిరాణా షాప్ రన్ చేశారు. ఆ కిరాణా షాప్ లో ఏం దొరుకుతుంది, అదే సోప్లు, పేస్ట్లు, టీ పౌడర్లు, రేషన్ అదన్నీ దొరుకుతుంది. నేను అష్యూర్ సోప్ తీసుకొని మా నాన్నకి ఇచ్చాను. ఈ 12 సోప్లు తీసుకోండి, మీరు కిరాణా షాప్ లో పెట్టి అమ్మి నాకు ప్రాఫిట్ ఇవ్వండి అని చెప్పాను. మా నాన్న ఒకటే మాట చెప్పారు, ఏమంటే ఈ సోపులు పేస్ట్లు అమ్మేది ఏమన్నా ఉంటే నా ఇంట్లో ఉండే అవసరం లేదప్ప నీకు, ఇంట్లో వదిలేసి పోయి పో. నువ్వు ఉండే ఒకటే కొడుకు నాకి అని, నేను మంచి స్కూల్లో మంచి కాలేజ్లో ల్యాక్స్ టుగెదర్ ఇన్వెస్ట్ చేసి నీకు చదువు అని చెప్తే నువ్వు పోయి సోపులు తీసుకొని వస్తావా, పేస్ట్లు తీసుకొని వస్తావా? వద్దు, మా ఇంట్లో ఉండే అవసరం లేదు, నువ్వు వెళ్ళేయి అని చెప్పారు. సరే, నేను చెప్తున్నాను కదా, మా అమ్మ నాన్న కాదు, మా వంశంలో ఎవ్వరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదు. అందరూ ఒక రోజు అందరూ టోటల్ మా నాన్న వాళ్ళు బ్రదర్స్, మా నాన్న వాళ్ళు అక్క, ఓకేనా, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా మా నాన్న వాళ్ళ అమ్మ, ఏం చెప్తారు తెలుగులో, నాకు ఎంత పర్ఫెక్ట్ లేదు తెలుగు. సో అందరూ కూర్చి నాకు పిలిచారు ఒక రోజు, రా ఇక్కడ అని. నేను పోయాము, ఎందుకు పిలుస్తున్నారు కదా అందరూ అని నేను పోయాము. వాళ్ళందరూ మీటింగ్ చేసుకున్నారు, ఎట్లన్నా చేసి వీనికి వెస్టీజ్ నుంచి బయట తీసుకొని రావాలి. వాళ్ళందరూ కూర్చి ప్లాన్ చేసుకుని నాకు వినలేదంటే కొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. నాకు కొట్టాలి, వెస్టీజ్ చేయకూడదు వీడు అని.
కుర్చీ ఏమేమో అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఏమేమో ఒక 45 minutes నాకు అటాక్ చేశారు. అది అట్లా ఇది ఇట్లా ఎవరన్నా ఏమన్నా స్పిరులినా నూనె తిని ఎవరన్నా చచ్చిపోతే నీకు రోడ్డు పైన కొడుతుంటే నా కొడకే లేదు అని చెప్పేస్తాను నేను, చూడు అట్లా ఇట్లా అని ఏమేమో చెప్పారు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క మాట్లాడారు సార్. డిస్రెస్పెక్ట్ చేశారు. టోటల్ వంశం నాకు కూర్చిపెట్టి అందరూ నాకు డిస్రెస్పెక్ట్ చేశారు. అందరిది విని నేను లాస్ట్లో ఒకటే మాట చెప్పాను, ఏమంటే మీరు అందరిది అయిపోయిందా? అయిపోయింది, నేను చేసేదే వెస్టీజ్ అని వచ్చేసాను. నేను చేసేదే వెస్టీజ్ అని వచ్చేసాను. సో ఒక మాట చెప్తాను ఇక్కడ ఏమంటే సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి, ఇది మీ లైఫ్. యూ హ్యావ్ టు టేక్ సమ్ స్ట్రాంగ్ డిసిజన్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు స్ట్రాంగ్ డిసిజన్స్ తీసుకోలేదంటే మీరు గ్రో అవ్వరు. ఏ స్ట్రాంగ్ సక్సెస్ నీడ్స్ స్ట్రాంగ్ డిసిజన్స్. మీరు స్ట్రాంగ్ డిసిజన్ వాళ్ళు ఏమో చెప్పారు వీళ్ళు ఏమో చెప్పారు వాళ్ళకి తెలియదండి. మీరు చూసిన సినిమా స్టోరీ మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు స్టోరీ. వాళ్ళు ఏమేమో చెప్తారు, మీకు తెలుసు వెస్టీజ్ సినిమా ఏంటి అని. అర్థమైందా? సో ఇలాగా నేను చాలా గట్టిగా డిసిజన్ తీసుకొని పేరెంట్స్కి కూడా అగేన్స్ట్ పోయి నేను వెస్టీజ్ చేశాను సార్. మా నాన్న చెప్పాడు ఆ రోజు, నువ్వు బయట పో, నువ్వు ఇంట్లో ఉండొద్దు అని. ఆ రోజు నుంచి నేను బయటనే ఉన్నాను ఫీల్డ్లో, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఎస్ సార్, సూపర్. సో మరి 19 years ఏజ్లో ఇంత సఫర్ అవుతున్న సిచ్యువేషన్లో మీ ఫ్రెండ్స్ ఏమైనా బాగా కామెంట్ చేసిన సిచ్యువేషన్లు, బాధపడిన సిచ్యువేషన్లు, అలాంటప్పుడు వెస్టేజ్ వదలద్దమైన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? సార్ చూడండి, నా ఫ్రెండ్స్ అంటే నా క్లాస్లో ఓన్లీ 4 members అంతే. కొంచెం కాస్ట్లీ కాలేజ్ ఉంది అది, అందుకే స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. న్యూ కాలేజ్. 2 boys 2 girls నా క్లాస్లో. ఆ 2 boysలో నేను ఒకటి. సో క్లాస్లో పోతే నేను ఎప్పుడు క్లాస్లో ఎంటర్ చేస్తానో అప్పుడు ఆ ముగ్గురు కూడా, ఆ 2 girls ఆ ఒక బాయ్, ముగ్గురు కూడా ఊరికే ఇలా నిలబడేది క్లాస్ రూమ్లో. మా లోగో కదా ఇది. నేను క్లాస్లో ఎంటర్ అయితే ఇట్లా నిలబడేది. వచ్చాడప్ప సోప్ కావాలా పేస్ట్ కావాలా అని నాకు ఇలా హర్ట్ చేసి ఇన్సల్ట్ చేసేది. నాకు ఎగ్జాక్ట్ 2 o'clock 3 o'clock అయిపోతే కాలేజ్లో క్లాస్లో అమ్మాయిలు చెప్పేది, క్లాస్లో ఉండి అమ్మాయిలు చెప్పేది, షబీర్ పోరా ఒక టీ తీసుకొని రా, నీ కంపెనీ టీ చేసుకొని రా పో, టీ తాగుదామని ఇలా చేసేది. నాకు చూసి నవ్వేది. ఇలా ఇన్సల్ట్ చేశారు. బట్ నా మైండ్లో వెస్టీజ్ వదిలేయాలి అని వీళ్ళు ఇన్సల్ట్ చేస్తే రాలేదు. సమ్ టైమ్స్ ఎప్పుడు వచ్చిందంటే చాలా ప్లాన్లు ఇచ్చి చాలా మంది జాయిన్ అవ్వలేదు. 171 అంటే 171st ప్లాన్ వాజ్ మై ఫస్ట్ జాయినింగ్. 170 మంది రిజెక్ట్ చేశారు సార్. 171వ ప్లాన్ నాది ఫస్ట్ జాయినింగ్ నా టీంలో. ఆ 50 members అయినాక, 20 members అయినాక, 30 members అయినాక, 70 రిజెక్షన్స్ అయినాక, 80 రిజెక్షన్స్ అయినాక, వద్దులేపా మనకి సెట్ అవ్వదు ఇదన్నీ, వదిలేద్దాం అని నా మైండ్లో థాట్స్ వచ్చేది. అప్పుడు నేను బుక్స్ చదివేది. అబ్దుల్ కలాం సార్ది బయోగ్రఫీ, యూ క్యాన్ విన్, రైట్. మీరు చూడొచ్చు ఇక్కడ చూపిస్తాను. ఈ బుక్స్ అన్ని నేను ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ బుక్స్ నేను చదివి ఇక్కడ వరకు వచ్చాను. చూడండి సార్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నా రూమ్ లో చాలా బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ నాకు మోటివేట్ చేశాయి. అండ్ అప్లైన్స్ చాలా మోటివేట్ చేశారు. అప్లైన్ దగ్గర పోతే, నువ్వు కూడా నేను నేను వచ్చి నీకు ప్లాన్ ఇస్తే నువ్వు ఇమ్మీడియట్ గా జాయిన్ అయినావా? లేదు కదప్పా, నువ్వు కూడా 15 days టైం తీసుకున్నావు కదా. మళ్ళీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వరు. నువ్వు జాయిన్ అవ్వలేదంటే నేను వదిలేసానా? లేదు, వాళ్ళు కూడా జాయిన్ అవ్వరు. ఉండు, టైం తీసుకో. సక్సెస్ నీడ్స్ టైం. నువ్వు 30 years లో ఏం అర్న్ చేయాలో ఆ పని 3 years లో చేసేకపోతున్నావు. సో కష్టం వస్తాయి. నెవర్ గివ్ అప్ అని చెప్పారు. ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడే ఇక్కడ వరకు తీసుకుని వచ్చింది సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. సో వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్న సిచ్యువేషన్లో మీరు బ్రాంజ్ అవడానికి ఎంత సమయం తీసుకుంది అప్పుడున్న టైంలో 10,000 పాయింట్లో? సార్ 1 year తీసుకుంది నేను బ్రాంజ్ అయ్యేకి. 1 year. అప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చింది సార్ మీకు? బ్రాంజ్ అయినాక నాకు 5,353 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. బ్రాంజ్ అయినాక 5,353 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. దాంట్లో 353 రూపీస్ ట్యాక్స్ పోయి, TDS పోయి 5,000 ఇన్కమ్ వచ్చింది. ఆ 5,000 తీసుకొని నేను మా అప్లైన్కి ఇచ్చాను. ఎందుకప్ప నాకు ఇస్తావు అని చెప్తే నేను చెప్పాను, సార్ ఈ 5,000 నాకు వద్దు. ఈ 5,000లో నెక్స్ట్ ఏ ట్రైనింగ్స్ జరుగుతాయో అన్ని ట్రైనింగ్స్ది ఫస్ట్ టికెట్ నాది తీసుకోండి అని చెప్పాను.
అప్పుడు ఒకటే ట్రైనింగ్ కి తీసుకొని పోయినారు. బెంగళూరులో విఎల్సి జరిగింది, దీపక్ సార్ వచ్చారు అక్కడ ఒక 5 స్టార్ హోటల్లో, అక్కడ తీసుకొని పోయినారు. ఆ సారీ ఆ విఎల్సి చూసి నేను కాలేజ్ వదిలేశా. సీదా పోయి మా ప్రిన్సిపల్ కి చెప్పాను, నేను కాలేజ్ కి రాను, నాకు చాలా హర్ట్ చేసి ఇన్సల్ట్ చేస్తున్నారు మా క్లాస్మేట్స్, సో నేను డైరెక్ట్ ఎగ్జామ్ వచ్చి రాస్తాను మేడం అని చెప్పి కాలేజ్ వదిలేసి ఫీల్డ్ వెస్టీజ్ లో ఫుల్ వర్క్ చేశాను. 1 year లో బ్రాంజ్ అయ్యాను. ఎప్పుడు విఎల్సి తీసుకొని వచ్చాను దీపక్ సార్ది, అక్కడ నుంచి విత్ ఇన్ 1 year లో 92,000 రూపీస్ ఇన్కమ్కి వెళ్ళాను. 1 year లో 5,000 రూపీస్, విత్ ఇన్ 2 years లో 92,000 రూపీస్ ఇన్కమ్ పోయాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ నెవర్ గివింగ్ అప్. ఎస్ సార్. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత మీది? సార్ నాది ఫస్ట్ మంత్ ఇన్కమ్ 380. 380. వెస్టేజ్ లో హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 14,18,000 రూపీస్. 14 lakhs. సో ఫస్ట్ టైం మీకు 1 lakh ఇన్కమ్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఏజ్ తక్కువ కానీ ₹1,00,000 ఇన్కమ్ చూసినప్పుడు మీ ఫీలింగ్? సార్ అది చూడండి, ఇదే ఇదే ఈ రోజు ఇప్పుడు నేను బళ్ళారిలో ఉంటాను. బళ్ళారి కర్ణాటకలో ఒక సిటీ, ఆంధ్ర బార్డర్, ఓకేనా. అనంతపూర్ దగ్గర వస్తుంది బళ్ళారి, అందరికి తెలిసి ఉంటుంది బళ్ళారి. ఎస్ సార్, ఎస్ సార్. బళ్ళారి డిఎల్సిపిలో కూర్చాను. మీరు చాలా ఇక్కడ టచ్ చేసింది మీ క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ 1 lakh రూపీస్, ఆ 14 lakh రూపీస్ కూడా అంత ఖుషి ఇవ్వలేదు, ఆ 1 lakh అంత ఖుషి ఇచ్చింది సార్. డిఎల్సిపిలో కూర్చాను సార్. అప్పుడు ఇప్పుడు 10th కి వస్తుంది కదా ఇన్కమ్, అప్పుడు 10th కి కాదు 12th కి వస్తుండే. వెస్టీజ్ లో ఇన్కమ్ బోనస్ పే అవుట్ 12th కి వస్తుండే, అప్పుడు 10th కి వస్తుంది. మేబీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ నుంచి 8th కి వస్తుంది. 10 నుంచి 8 అయిపోతుంది అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్, రావాలి. ఫైన్. 12th నైట్ నేను ఇంట్లో డిఎల్సిపిలో కూర్చాను, ఊరికే బిల్లింగ్ చేపించుకుని. ఫుల్ రష్ ఉంది డిఎల్సిపి. మొబైల్ ఇట్లా పెట్టుకొని చైలో స్టేట్మెంట్ ఆన్ మీన్స్ అది బోనస్ స్టేట్మెంట్ వస్తుంది కదా మొబైల్లో, యాప్లో స్టేట్మెంట్ ఓపెన్ చేశాను. 1,08,000 చూపించింది. ఫస్ట్ 1 lakh చెక్ నాది, 1,08,000 వచ్చింది. ఆ 1,08,000 చూసి నా చెయ్యి ఇలా 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 అవుతుంది, ఫుల్ బాడీ షేక్ అవుతా ఉంది. ఆ 1,08,000 చూసి లిటరల్లీ చెప్తున్నాను, లిటరల్లీ ఇమ్మీడియట్ గా డిఎల్సిపి నుంచి బయట వచ్చి నాకు ఈ ఫుల్ టీయర్స్ ఇక్కడ వరకు వచ్చేసాయి, ఫుల్ ఇక్కడ వరకు. మా అమ్మకు ఫోన్ చేశాను, అప్పుడు నాకు పెళ్లి కాలేదు ఇంకా. మా అమ్మకు ఫోన్ చేసి ఏం రా అని ఏడుస్తున్నాను, ఫుల్ ఏడుస్తున్నాను నేను. అమ్మా అని చెప్పి ఏడుస్తున్నాను. ఏం రా, ఏమైందిరా, ఏం చేసుకున్నావు, ఎవరితో కొట్లాడుకున్నావా అంటే, లేదు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, 1 lakh రూపీస్ ఇన్కమ్ వచ్చిందమ్మా నాకు ఈరోజు అంటే. మా అమ్మ కూడా అక్కడ నుంచి ఫుల్ ఏడుస్తా ఉంది. ఏడిసి అక్కడ ఫోన్లోనే ఆశీర్వాదం ఇస్తుంది, దేవుడు నీకు 10 lakhs ఈనప్ప, నువ్వు చాలా కష్టం పడ్డావు, దేవుడు నీకు ఇంకా ఇవ్వని, రా ఇంటికి రా అని. మా అమ్మ అందరూ చాలా సెలబ్రేట్ చేశాను. ఆ 1 lakh రూపీస్ ఈజ్ డిఫరెంట్ ఫీలింగ్. అందుకు నేను హౌ టు అర్న్ 10 lakh ట్రైనింగ్ ఇవ్వను, హౌ టు అర్న్ 1 lakh ట్రైనింగ్ ఇస్తాను. ఆ 1 lakh రూపీస్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది సార్. సూపర్ సార్. సో ఎంత చూసుకున్న సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే మీకు అంటే యంగ్ కాబట్టి బిజినెస్లో ఎవరన్నా ప్రపోజ్ చేశారా? అంటే సార్ అర్థం అవ్వలేదు. ప్రపోజ్ చేశారా సార్? యూత్ కదా సార్ మీరు, వేరే బిజినెస్ అంటే ఈ కాలేజ్ వాళ్ళు ఇప్పుడు మీరు చూసారు, ఒక స్టూడెంట్ చిన్న ఏజ్ లో ఒక 1 lakh ఇన్కమ్ వచ్చింది. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా అంటే లవ్ ప్రపోజ్ కానీ ఇలాంటప్పుడు డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివి జరిగినాయి? ఇప్పుడు లవ్ గురించి అడుగుతున్నారా మీరు? అంటే సిచ్యువేషన్ ఎదురైతే అప్పుడు అలాంటివి ఏమైనా ఎదురైతాయి మీ సిచ్యువేషన్ లో? సార్ చాలా చాలా అంటే చాలా, మీన్స్ నాది యాక్చువల్లీ ఏమంటే 2013 మే 13th 2013 నాది జాయినింగ్ డేట్ వెస్టీజ్ లో. 2012 మే 13th నాది నా గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయింది కాలేజ్ లో, రైట్. ఎగ్జాక్ట్ 1 year అయినాక నేను వెస్టీజ్ లో వచ్చాను. ఆ అమ్మ ఎందుకు బ్రేకప్ చేసిందంటే, ఆ అమ్మకి ఒక ఇంజనీర్ దొరికాడు, రైట్. ఆయన ఒక 20,000 రూపీస్ శాలరీ అర్న్ చేస్తాడు. బట్ నా లైఫ్ అప్పుడు ఎలా ఉందంటే, ఒక హవాయి చెప్పల్, నేను మా నాన్న వేసుకునే ప్యాంట్లు, మా నాన్నకి ఏది టైట్ అయినాయో ఆ ప్యాంట్లు మా నాన్న నాకు ఇస్తుండ్రే, అది నేను వేసుకుని కాలేజ్కి పోతుండే. అంత మీన్స్ మిడిల్ అండ్ బిలో బ్యాక్గ్రౌండ్. ఆయమ్మ చూసింది, వీడు ఏం చేస్తాడరా, వీడు ఏం లేదు అని. ఆయమ్మ ఏమేమి అయిందో, దట్ ఈస్ అది 12, 13, 14 years బ్యాక్
కథ అది వద్దు. బ్రేకప్ అయింది నాకు జస్ట్ బికాస్ ఆఫ్ మనీ అండ్ సక్సెస్. నాకు బ్రేకప్ అయిందా అని నాకు ఒక ఛాలెంజ్ దొరికింది. వెస్టీజ్ లో వచ్చాను, పని చేశాను. ఎప్పుడు 1 lakh, 1.5 lakh, 2 lakh, 3 lakh ఇన్కమ్ వచ్చే స్టార్ట్ అయింది. చాలా ప్రపోజల్స్ వచ్చాయి. చాలా అమ్మాయిలు వాట్సాప్ లో డిస్టర్బ్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు. ఇవన్నీ కామన్ సార్. చూడండి, హనీ మ్యాటర్ ఏముంది, నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు సక్సెస్ అవుతే మీకు స్టేజ్ లో చూసి మీకు రికగ్నిషన్ చేసే టైము చాలా మంది, ఎస్పెషల్లీ యూత్స్ ఏమున్నారు కదా, అబౌవ్ 20 years to 27, 28 years వరకు ఏం యూత్స్ ఉన్నారు. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ వెస్టీజ్, ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ వెస్టీజ్, వాళ్ళు టీం పడిపోతుందేమో అని టెన్షన్ తీసుకోకూడదు. వాళ్ళు అప్లైన్ సపోర్ట్ ఇస్తారో లేదో అని టెన్షన్ తీసుకోకూడదు. నేను అర్న్ చేసిన డబ్బులు నేను పెట్టుకోలేదు కదా అని, సేవ్ చేసుకోలేదు కదా అని టెన్షన్ తీసుకోకూడదు. వాళ్ళు ఒక్కటే టెన్షన్ తీసుకోవాలి, ఈ హనీ మ్యాటర్ నుంచి ఎలా దూరం ఉండాలి. నాట్ ఓన్లీ గర్ల్స్, నాకు ఆంటీలు కూడా టెన్షన్ ఇచ్చారు. అర్థమైందా? చాలా అంటే చాలా టెన్షన్, వెరీ డేంజరస్ బ్లాక్ మెయిలింగ్ నాకు చేశారు. బట్ స్టిల్ నాకు అందరికీ అమ్మ, అక్క అని మాట్లాడి దాన్ని ఇగ్నోర్ చేసేసాను. ఎందుకంటే దాంట్లో పోతే, ఇఫ్ యూ ఎంటర్ ఇన్ దట్ మ్యాటర్, మళ్ళీ సక్సెస్. అందుకే అబ్దుల్ కలాం సార్ ఒక మాట చెప్తారు, తన పుస్తకంలో రాశారు ఏమంటే, మీరు 1 time సక్సెస్ అయినాక ఎంజాయ్ చేసేకపోతే, సెకండ్ సక్సెస్ కోసం మీరు హార్డ్ వర్క్ చేయలేదంటే, కన్సిస్టెంట్ సక్సెస్ కోసం మీరు హార్డ్ వర్క్ చేయలేదంటే, మార్కెట్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేసేకి. సో అందుకే మీది ఫస్ట్ సక్సెస్ ఎంజాయ్ చేయవద్దండి, పని పైన ఫోకస్ చేయండి అని చెప్తారు. సో ఇది చాలా వచ్చాయి సార్. ఇది నాకే ఒకటే కాదు, చాలా మందికి వస్తాయి. సో యూ హ్యావ్ టు ఇగ్నోర్. ఒకటి మైండ్ లో పెట్టుకోండి. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఓపెన్ గా మాట్లాడుతున్నాను, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ రాంగ్. ఎందుకంటే ఈ రోజు ఇది చాలా ఓవర్ అయిపోయింది. దానికి సైడ్ లో పెట్టి సైడ్ లో వస్తేనే గ్రోత్ అవుతాం. నా ఫ్రెండ్ నాకు ఒక మాట సూపర్ గా చెప్పాడు. షబీర్ చూడు, ఎన్ని అమ్మాయిలకి నువ్వు చూస్తే కూడా, ఎన్ని అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేస్తే కూడా, పెళ్లి చేసుకోవాల్సింది ఒకటే. ఆ ఒక్క అమ్మాయి తీసుకొని వచ్చే రెస్పాన్సిబిలిటీ మీ అమ్మది. అమ్మకి ఏం చెప్తారు, అమ్మనే చెప్తారు కదా, మా అమ్మ. నీకి పెళ్లి చేసుకొని వచ్చే రెస్పాన్సిబిలిటీ మీ అమ్మది, నీది కాదు. నీ రెస్పాన్సిబిలిటీ కరోడ్పతి అయ్యేది. ఆ కరోడ్పతి అయ్యే పైన ఫోకస్ చేయి, నీకి వైఫ్ మీ అమ్మ తీసుకొని వస్తుంది అని ఒక బ్యూటిఫుల్ మాట చెప్పాడు నా ఫ్రెండ్. దాన్ని నేను ఫాలో చేశాను అంతే. అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్ సార్. అది లైట్లీ తీసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి అంతే. సూపర్ సార్, వండర్ఫుల్. సో మరి ఈరోజు మీరు ఒక ఎంగేజ్లోనే వెస్టేజ్లోకి వచ్చారు, కానీ స్టిల్ నౌ ఇప్పుడున్న యూత్కి పేషెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది. బిజినెస్ని ఒకళ్ళు ఇప్పుడు వెస్టేజ్ని తీసుకుంటే కనుక వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సార్ చూడండి, నేను ఒక మాట చెప్తాను యూత్ కి, ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ మీరేం నాకు అడుగుతున్నారు, ఇది ఢిల్లీలో దీపక్ సారు నాకు అడిగారు. రాత్రి ఎవరు కరోడపతి ఎవరు, నేను అదే ఇప్పుడు పీపీటీలో చెప్పాను. మా యూత్ కి అట్ ప్రెసెంట్ 21st century యూత్, ఇదేం జెన్ జీ ఉంది కదా, జెన్ జీ. ఈ జెన్ జీది ప్రాబ్లం ఏమంటే, వీళ్ళకి రాత్రి షారుఖ్ ఖాన్ అవ్వాలి వీళ్ళు. అందుకు వీళ్ళు యూట్యూబ్ లో పోతారు, టిక్ టాక్ లో పోతారు, పక్టాక్ లో పోతారు, ఇన్స్టాగ్రామ్ లో పోతారు, వీడియోలు చేస్తారు, ఏమేమో చేసి వాడు ఫేమస్ అవ్వాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే వినండి, ఫేమస్ అవ్వాలి, సక్సెస్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. దానికోసమే నేను అంత పెద్ద పీపీటీ చూపించి లాస్ట్ స్లైడ్ లో ఒకటి చూపించాను, ఏమంటే పేషెన్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, దెన్ డోంట్ థింక్ అబౌట్ సక్సెస్. ఒక బ్యూటిఫుల్ మాట చెప్తాను, ఇది చెప్పేకి నేను 1000 రూపీస్ తీసుకుంటాను సార్. మీ పైన లవ్ ఫ్రీ చెప్తున్నాను, వినండి, అందరు వినండి. లైఫ్ లో సక్సెస్ 1 time వస్తుంది, ఫెయిల్యూర్ అగైన్ అండ్ అగైన్ వస్తుంది. లైఫ్ లో సక్సెస్ 1 time వస్తుంది, ఫెయిల్యూర్ అగైన్ అండ్ అగైన్ వస్తుంది. అంబానీ సక్సెస్ అయ్యారు, అయితే కూడా ఈ రోజు కూడా ఆయనకి ఫెయిల్యూర్ వస్తున్నాయి.
ఎలా ఫెయిల్యూర్ సార్? వినండి. అంబానీది రిలయన్స్ సిమ్ ఉండే, అది ఫెయిల్ అయింది. ఎస్ రిలయన్స్ సిమ్ ఫెయిల్ అయింది. రిలయన్స్ పెట్రోల్ బంక్ ఫెయిల్ అయింది. ఓకేనా? ఎస్ ఇప్పుడు రీసెంట్లీ 1 month బిఫోర్ 25,000 crore లాస్ అయ్యింది జియో హాట్స్టార్ లో. ఎవరికి? అంబానీకి. 24 to 25,000 crore లాస్ అయింది అంబానీకి. ఫరక్ పడుతుందా? లేదు. ఇది ఫెయిల్యూర్. వస్తుంటాయి. వన్ టైం సక్సెస్ అయిపోతే ఎంత పెద్ద ఫెయిల్యూర్ వస్తే కూడా అది చిన్నది కనపడుతుంది. వన్ టైం సక్సెస్ కోసం పని చేయాలంతే లైఫ్ లో. ఒకటి. రెండో పాయింట్ ఏమంటే, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 10 years. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రాసుకోవాలంటే రాసుకోండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 10 years అండ్ నెవర్ ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 1 year. అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు ఎవరికి అర్థం అవ్వలేదు, నేను అర్థం చేపిస్తా. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తున్నాను సార్. మీరు వెస్టీజ్ కి 10 years ఇస్తారు, కరెక్టా? 10 years ఇస్తారు. ఎగ్జాంపుల్, 10 years కి అండర్ ఎస్టిమేట్ చేయవద్దండి. నేను ఇంత సంవత్సరం ఇచ్చాను, ఏం రాలేదు. 3 years ఇచ్చాను, 5 years ఇచ్చాను, 10 years ఇచ్చాను, ఏం సక్సెస్ అంతా రాలేదు. నెవర్ ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 1 year. ఆ 10 years లో ఏదైనా ఒక్క 1 year వస్తుంది, మీ లైఫ్ ని 180 degree కన్వర్ట్ చేసేస్తుంది. నేను 2013 లో జాయిన్ అయ్యాను. 14, 15, 16, 17, 18, 19, 20 సార్ 7 years నాకు పెద్ద సక్సెస్ దొరకలేదు. 21 8th year, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 8 years. ఇది నాకు అప్లై అవుతుంది. డోంట్ ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 1 year. ఆ 8 years లో వచ్చిన 1 year నా లైఫ్ 0 to hero చేసింది. ఏమైంది? ఈ రోజు January 1st కదా, నేను ఏ ఇల్లులో కూర్చాను ఈ రోజు ఎగ్జాక్ట్ 5 years అయింది ఈ ఇల్లు తీసుకొని నేను ఎగ్జాక్ట్ 5 years. జనవరి 1st కి, January 1st 2021 8th year స్టార్ట్ అయింది నాది వెస్టీజ్ లో. January 1st 2021 60 lakh rupees ది ఇల్లు తీసుకున్నాను. ఓకేనా? January 1st. ఇది ఈ ఇల్లు ఈ రోజు 1,20 lakh rupees వాల్యూ ఉంది సార్. 1,20 lakhs ఫస్ట్ అచీవ్మెంట్. ఓకేనా? సెకండ్, January 17th సేమ్ 2021 ఆఫ్టర్ 16 days, ఎగ్జాక్ట్ ఆఫ్టర్ 16-17 days 28 lakh rupees ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నా. ఓకేనా? 2021 February 5th థర్డ్ అచీవ్మెంట్. 1 year లో అయింది చెప్తున్నాను. February 5th 2021 సేమ్ ఇయర్, విత్ ఇన్ 15 days అగైన్ 17 నుంచి 5th వరకు 15-20 days లో 18 lakh rupees ఖర్చు చేసి నా సిస్టర్ది పెళ్లి చేపించాను ఒక 5-star హోటల్లో. నా సిస్టర్ది. మా నాన్నది నా పెళ్లిలో కూడా 1 rupee లేదు, నా సిస్టర్ పెళ్లిలో కూడా 1 rupee నేను తీసుకోలేదు. టోటల్ ఖర్చు నేను చేశాను. 60 lakh rupees ఇల్లు, 28 lakh rupees పెళ్లి, అగైన్ 18 lakh rupees పెళ్లి. ఓకేనా? February 5th కి. July 5th 2021 63 lakh rupees ది మర్సిడీస్ బెంజ్ తీసుకున్నాను. సేమ్ ఇయర్ మర్సిడీస్ బెంజ్, July 5th. ఓకేనా? September 8th 2021 ఈ ఇల్లు పక్కన ఉండే 30/40 ప్లాట్ 28,25,000 కి తీసుకున్నాను. September 8th 2021. ఓకేనా? February 2022 ఈ ఇల్లు లెఫ్ట్ సైడ్ ఉండే 30/40 ప్లాట్ 28 lakh rupees ఇచ్చి అది కూడా తీసుకున్నా. 8 years లో ఏం జరగలేదో అది 1 year లో జరిగిపోయింది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 10 years అండ్ నెవర్ ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 1 year. మీరు వెస్టీజ్ కి ఇచ్చే 8-10 years లో ఏదైనా 1 year వస్తుంది, మీ లైఫ్ ని డిఫరెంట్ గా కన్వర్ట్ చేసేస్తుంది. అర్థమవుతుందా? సో అందుకే నేను చెప్తున్నాను, హ్యావ్ పేషెన్స్, హ్యావ్ హార్డ్ వర్క్. ఇది అదేమో క్రిప్టో కరెన్సీలో, ఆ కరెన్సీలో, ఈ కరెన్సీలో మీకు సక్సెస్ ఇవ్వదు. ఎవరైనా క్రిప్టో కరెన్సీలో 100 crore 200 crore అర్న్ చేశారు అని ఎవరికైనా చూసారా మీరు? ఎవరెవరు క్రిప్టో కరెన్సీలో ఓపెన్ చేశారో చాలా మందికి జైల్లో చూసారు మీరు. అర్థమైందా? ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ క్రిప్టో కరెన్సీ ఈజ్ రాంగ్, బట్ ఐఎమ్ ఎ బిగ్ ఇన్వెస్టర్ ఇన్ రియల్ ఎస్టేట్, ఐఎమ్ ఎ బిగ్ ఇన్వెస్టర్ ఇన్ స్టాక్ మార్కెట్,
ఐఎమ్ ఏ బిగ్ ఇన్వెస్టర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఐఎమ్ ఏ బిగ్ ఇన్వెస్టర్ ఇన్ బిజినెసెస్. నేను బిజినెసెస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ క్రిప్టో కరెన్సీ. అర్థమైందా? ఇవన్నీ షార్ట్ కట్ వేలు. అక్కడ పోయి మీరు ట్రేడింగ్ చేసి కరోడ్పతి అవుతాను, అది చేసి నో మై డియర్ ఫ్రెండ్స్. అదేదో కంపెనీలు వచ్చి మీ కింద ఇద్దరికి కింద ఇద్దరి కింద క్రియేట్ చేయండి, అదేమో వచ్చి 24 months 1000 రూపీస్ కట్టండి. ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ షార్ట్ టర్మ్ ప్లాన్స్. లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వాలంటే వెస్టీజ్. అర్థమవుతోందా? నేనేమి ఇల్లు తీసుకున్నానని చెప్పాను. ఐ డోంట్ హ్యావ్ లోన్ అపాన్ దిస్ హౌస్. ఈ హౌస్ పైన లోన్ లేదు, ఆ ప్లాట్ పైన లోన్ లేదు, ఈ ప్లాట్ పైన లోన్ లేదు, ఇంకా 2 ప్లాట్లు గదగ్లో ఉన్నాయి, దానిపైన లోన్ లేదు. ఇక 2 ఎకరా జమీన్ ఇది ల్యాండ్ తీసుకున్నాను ఇక్కడే 15 kilometers లో, దానిపైన లోన్ లేదు. లోన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలంటే 5 to 10 years వెస్టీజ్ కి ఇవ్వాలి. సింపుల్. థ్యాంక్ యూ. సూపర్ సార్, ఎక్సలెంట్. సో మరి మీ లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు కదా, మీరు ఎక్కక ముందు మీ ఫాదర్ వాళ్ళు కానీ మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కారు ఎప్పుడన్నా, లేదంటే ఫస్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు మీ ఫీలింగ్? సార్, నా వంశంలో ఫ్లైట్ లో కూర్చున్న ఫస్ట్ పర్సన్ నేనే. ఇప్పుడు ట్రైన్ లో పోతే మనము అది ఇది స్నాక్స్ తీసుకొని పోతాం కదా, అలాగా ఫ్లైట్ లో కూడా మనం స్నాక్స్ తీసుకొని పోయాం. నేను నా ఫ్రెండ్ జైపూర్ వెళ్ళాం ఫస్ట్ టైం. హైదరాబాద్ టు జైపూర్, యాక్చువల్లీ అజ్మీర్ వెళ్ళాలి మనము. జైపూర్ పోయి అక్కడ నుంచి ట్రైన్ లో పోదామని ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఫ్లైట్ లోకి వచ్చాము. అక్కడ మనము ఆయన తీస్తున్నాడు, అది తిను ఇది తిను అని ఇంటి నుంచి తీసుకొని వచ్చింది అన్ని తీస్తున్నారు. అక్కడ ఎయిర్ హాస్టెస్ లో వచ్చారు. వాళ్ళు, సార్ హౌ మే హెల్ప్ యూ, మీరు ఏమైనా తీసుకుంటారా అని చెప్తే, మనం లేదు మేడం, మనం అన్ని ఇంటి నుంచి తీసుకొని వచ్చాము అని చెప్తా. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ అంటే ఆటో అయిపోయింది మనకి. అది సింపుల్ థింగ్స్ సార్, అవన్నీ చెప్పే అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు మీ టీంలో యూత్ ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు. 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్నర్స్ ఎంతమంది ఉండొచ్చు? 70 members ఉన్నారు సార్, 70+. ఎస్ సార్. సో ఒక సిచ్యువేషన్, అది మీకు తెలుసు, మాకు తెలుసు, సీనియర్స్ తెలుసు. ఒకనొక టైంలో కోవిడ్-2 అంటే మన దృష్టిలో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ ఏరియాలో నిలబడ్డ లీడర్ ఎవరైనా ఉంటే అది మీరే. అక్కడ మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ చేసుకుంటే, ఈరోజు చూసుకుంటే ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని వేరే ఇండియాలో, ఎంటైర్ ఇండియాలో మిమ్మల్ని వేరే చూపించింది. అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా మీరు టెన్షన్ పడ్డారా, లేదంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? సార్, ఇది లాస్ట్ క్వశ్చన్, ఓకేనా? సార్ సార్ ఓకే, థ్యాంక్ యూ. చూడండి సార్, యాక్చువల్లీ ఏమంటే నా లైఫ్లో వన్ ఆఫ్ ద వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటే అదే, మీరేం అడుగుతున్నారు కదా, అదే సిచ్యువేషన్. ఎందుకంటే అప్పుడు నాది చెక్ 4 lakh, ఇది 2019 లో కోవిడ్ వచ్చింది కదా, ఆ టైం. ఓపెన్ గా మాట్లాడాలా? ఓపెన్ గానే మాట్లాడండి, ఎందుకంటే చాలా మంది తెలియాలి. రైట్. అంబరీష్ నీరు తగమరో 2019 లో కోవిడ్ వచ్చింది సార్. అప్పుడు నా చెక్ 4 lakh రూపీస్ ఏమో ఉంది, కమిట్మెంట్స్ 2 lakh రూపీస్ ఉన్నాయి, మంత్లీ కమిట్మెంట్స్ 2 lakh. అప్పుడు ఏజ్ నాది 23-24 అంతే, ఐ థింక్ మేబీ లేదు 25-26 ఆ టైము. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు, డబ్బు అర్న్ చేసేది తెలుసు వెస్టీజ్ లో, ఆ డబ్బుని ఎలా పెట్టాలి, ఎలా డబుల్ చేయాలి, అప్పుడు ఆ నాలెడ్జ్ ఉండలేదు. సో వచ్చిన డబ్బన్ని ఎంజాయ్ చేసాం, ఎంజాయ్ చేసాం. సడన్ గా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాక మా అప్లయన్స్ వేరే కంపెనీ ఓపెన్ చేసేసారు. 40 lakh 42 lakh రూపీస్ ఇన్కమ్ వస్తూ ఉంటే కూడా అది ఏమైందో ఏం లేదో, అది పర్సనల్, నాకు వద్దు. కంపెనీ ఓపెన్ చేశారు. నాది 2 lakh రూపీస్ కమిట్మెంట్ ఉండే, 4 lakh రూపీస్ చెక్ ఉండే. నా టీంలో 3 lakh పీవీ ఇచ్చే ఒక లీడర్ని తీసుకొని వెళ్ళిపోయినారు. ఏకదం నా చెక్ 4 lakh రూపీస్ నుంచి 1,50,000 వచ్చేసింది. ట్యాక్స్ అవన్నీ కట్ అయ్యి 1,20,000 రూపీస్ అకౌంట్కి వచ్చేది. 2 lakh రూపీస్ కమిట్మెంట్. అప్పుడు నా పెళ్లి కాలేదు. నా సిస్టర్ అంటే చెల్లెలే కదా, నా చెల్లెలి పెళ్లి కాలేదు. మా నాన్న ఏం అర్న్ చేయరు. టోటల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా పైన. రెంటెడ్ హోమ్ లో ఉన్నాము. ఎఫ్డి 2 lakh రూపీస్ చేశాను సార్, అంతే. ఆ 2 lakh రూపీస్ వదిలేస్తే ఏమేం లేదు, గోల్డ్ లేదు, ఏమేం లేదు. అప్పుడు దీపక్ సార్కి ఫోన్ చేసేది, ఊరికే ఏడ్చేది. దీపక్ సార్ అక్కడ నుంచి క్యా హో గయా యార్,
మేమునా హమహేనా మేమున్నాం కదా, ఎందుకు టెన్షన్ తీసుకుంటావు, మనం ఉన్నాం కదా, నీకేమన్నా కావాలా చెప్పు, ఏమన్నా కావాలా చెప్పు, డబ్బు అవసరం ఉందా, నాకు మీ డబ్బు వద్దు సార్, నాకు మీ డబ్బు వద్దు సార్, నాకు మీ డబ్బు వద్దు సార్, ఇంతే చెప్తున్నాను, ఏడుస్తున్నాను. దెన్ వాట్ హ్యాపెండ్ టెల్ మీ అంటారు, నేను ఊరికి ఏడుస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక షాకింగ్ అయిపోయింది. ఎలా అప్ప, ఇప్పుడు 3 lakh PV ఇచ్చే పర్సన్ పోయినాడు, మళ్ళీ ఫోన్ చేస్తారు నాకు, వచ్చాయి ఊరికే, లేదంటే 3 months లో 30% టీం నాశనం చేస్తాం, 6 months లో 60% టీం నాశనం చేస్తాం, 1 year లో టోటల్ 0 చేపిస్తాం నీకు, చేసేస్తాం నీకు. చూడు, ఇప్పుడు వస్తే ఆ టీం అన్ని నీ కింద వేసిస్తాం, ఇప్పుడు రాలేదంటే నీ టీం వస్తే నువ్వు లాస్ట్ లో రాదే, వస్తే నీకు నీ టీము ఇవ్వము, వచ్చేయి అందరూ వచ్చేసారు, నువ్వు ఒక్కటే ఉండేది కర్ణాటకలో, ఇప్పుడు వచ్చేయి అని చాలా 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 ప్రెజర్ ఇచ్చారు సార్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నైట్ 4 o'clock వరకు ఫోన్ లో టీంలకి ఫాలో అప్ చేశాను సార్. నైట్ 4 o'clock వరకు ఎలా స్ట్రగుల్ చేశామంటే, ఆ టైంలో ఎలా స్ట్రగుల్ చేశామంటే, నేను ఇప్పుడు చెప్తే నాకు కూడా టీయర్స్ వచ్చేస్తాయి, మీరు ఊరికే విని మీరు షాక్ అయిపోతారు. అలా హార్డ్ వర్క్ చేశాం సార్. ఆ టైం 50,000 రూపీస్ నాది ఎఫ్డి నుంచి తీసుకొని కమిట్మెంట్ కట్టాను. కార్ ఈఎంఐ ఉంది, ఇల్లు రెంట్ ఉంది, రేషన్ తీసుకొని రావాలి, అట్లా ఏ ఫీల్డ్ వర్క్ కి డీజిల్ వేపియాలి, అవన్నీ 4 months అయినాక ఎఫ్డి కూడా 0 అయిపోయింది. ఇన్కమ్ చూస్తే అంతే, 1.3, 1.4, 1.5. ఆ టైం నాకు మా ZSM మల్లినాథ్ గారు, మళ్ళీ సయ్యద్ సార్ అండ్ దీపక్ సార్ చాలా అంటే చాలా ధైర్యం ఇచ్చారు నాకు. నిలబడు, 1 day వస్తుంది నువ్వు కింగ్ అవుతావు, 1 day వస్తుంది నువ్వు కింగ్ అవుతావు, ఉండు, రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు. ఆ బెంగళూరు ఆఫీస్ లో బిల్లింగ్ చేసే ఎంప్లాయీస్ కూడా నాకు మోటివేట్ చేశారు. షబ్బీర్ సార్ పోదండి, మీరు ఒక్కడే ఉండేది, మీరు పోయేస్తే వెస్టీజ్ ఉండదు కర్ణాటకలో, పోదండి అని వాళ్ళు మోటివేట్ చేశారు. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, నేను పోయే పర్సన్ కాదులేప, వాళ్ళు ఏమన్నా చేసుకొని, ఏ టీం నేను కట్టానో ఆ టీం టోటల్ పోని, ఆ టీం మళ్ళీ నేను కట్టే కెపాసిటీ నా దగ్గర ఉంది అని ఒక మండు ధైర్యం అని చెప్తారు కదా, ఆ మండు ధైర్యం నుంచి నిలబడ్డాము. అండ్ ఆ మండు ధైర్యమే ఈరోజు అక్రాస్ ఇండియా మీరు చెప్పినట్ల, నాట్ ఓన్లీ ఇండియా, నేను సౌదీ అరబ్ వెళ్ళాను సార్. సౌదీ అరబ్ లో కూడా నేను వచ్చానని ఇన్ఫర్మేషన్ దొరికింది. అక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్స్ నేను ఉండే హోటల్లో వచ్చి ఆ ఫ్లవర్స్ ని నా పైన ఇట్లా చేసి, మరహబా అబ్దుల్ షబ్బీర్, మరహబా, వెల్కమ్ టు సౌదీ అని అక్కడ వెస్టీజ్ లో పని చేసే వాళ్ళు నాకు వచ్చి అక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఈ రెస్పెక్ట్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ లో వెస్టీజ్ ఎక్కడ ఉంది, అక్కడ నాకు ఇప్పుడు దొరుకుతా ఉంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ రోజు తీసుకునింది ఒక డిసిజనే కారణం. సో అందుకే నెవర్ గివ్ అప్ అని చెప్తాం కదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఎందుకు అడిగానంటే సార్, చాలా మందికి ఇప్పుడంటే వెస్టేజ్ అంటే చాలా ఈజీ తీసుకుంటారు. ఒక స్ట్రగుల్ పే చేసి చాలా మంది లీడర్స్ నిలబడ్డారు. ఒక విధంగా అక్కడ మీరే కాదు, ఆ సిచ్యువేషన్లో మేము కూడా మా యొక్క ప్రొఫెషన్ అన్ని పక్కన పెట్టేసి వచ్చినప్పుడు అప్పుడే 1 lakh ఇన్కమ్ వచ్చింది, బాగుందనే సిచ్యువేషన్లో ఈ స్ట్రగుల్ వచ్చినప్పుడు అసలు చాలామంది అంటే మీరు వచ్చేస్తారని రకరకాలుగా అన్నారు. కానీ ఆ తర్వాత నుంచి ఉన్న వేస్టేజ్ అది ఎందుకు జరిగిందో మన మంచిగా అనుకున్నారు, కానీ ఈరోజు చాలామంది లైఫ్ సెటిల్ అయింది. సో వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ రావడం జరిగింది. అందులో వేస్టేజ్ మరొక లెవెల్కి వెళ్ళింది. కానీ ఫైనల్గా ఒక క్వశ్చన్ చిన్నదే, వెస్టేజ్ ఉన్న అవకాశాన్ని వదులుకుంటే ఎలాంటి అవకాశాన్ని కోల్పోతారు జనాలు? ఏం సార్ వెస్టేజ్ ఇప్పుడు చేసే వాళ్ళు కూడా వదులుకుంటే ఫ్యూచర్లో వెస్టేజ్లు రావాలంటే, ఇప్పుడు వదిలేస్తారు, ఇప్పుడున్న మీరన్న స్ట్రగుల్ అంతా చెప్పారు. చాలామంది బిజినెస్ని వదిలేస్తున్నారు, వచ్చి జాయిన్ అవుతున్నారు, బ్రాంజ్ అవుతున్నారు, సిల్వర్ అవుతున్నారు, గోల్డ్ అవుతున్నారు, క్రౌన్స్ అవి కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వస్తారు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక పాయింట్, స్ట్రాంగ్ పాయింట్. ఇక్కడ 2 పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు కొంతమంది గురించి ఇప్పుడే మనం మాట్లాడాం, రైట్ బిఫోర్ దిస్ క్వశ్చన్. పోయి వాపస్ వచ్చేయడం కూడా జరిగింది అని చెప్పారు మీరు. సార్, పోయి వచ్చిన వాళ్ళకి ఏమైనా రెస్పెక్ట్ ఉందా? అస్సలు లేదు. ముందర వస్తే సార్ ఆరామా అని అది చేస్తాం, ఆయనగే పోరా అంటాం. కరెక్టా? కరెక్ట్. ఒక 5% కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. సో 1 time పోయిన ఫేస్ వాల్యూ లైఫ్ టైం మళ్ళీ ఎప్పుడు దొరకదు. ఒకటి. సెకండ్ ఏమంటే వెస్టీజ్ వదిలేసి
పోయిన వాళ్ళు వెస్టీజ్ లో మీరు చెప్పారు క్రౌన్స్ పోతున్నారు, వాళ్ళు పోతున్నారు. ఆ క్రౌన్స్ ఎవరు పోతున్నారు, ఆ స్టార్స్ ఎవరు పోతున్నారు, వాళ్ళు వెస్టీజ్ లో ఏమి హైయెస్ట్ చెక్ తీసుకున్నారో ఆ హైయెస్ట్ చెక్ వాళ్ళు వదిలేసి వెస్టీజ్ పోతున్నారు కదా వేరే ప్లేస్ లో, ఎవరైనా ఒక్కరికి ఆల్ అక్రాస్ ఇండియా చూపియండి వేరే ప్లేస్ ఎక్కడ పోయినారో అక్కడ తీసుకున్నారా ఆ చెక్ వాళ్ళు? నో, అసలు లేదు. అన్న వెస్టీజ్ వదిలేసి వేరే కంపెనీకి పోయి కరోడుపతి అయ్యేన వాళ్ళు ఈ రోజు వరకు 13 years లో నేను ఒక్కరికి కూడా చూడలేదు. వేరే కంపెనీల్లో ఫెయిల్యూర్ అయ్యి వెస్టీజ్ బెస్ట్ అని వెస్టీజ్ లో వచ్చి కరోడుపతిలో అయిన వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి నేను చూపిస్తాను రండి. Correct. సిద్ధార్థ్ సింగ్ సార్ కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. బిఫోర్ వెస్టీజ్ అయినా వేరే ఒక XYZ కంపెనీలో పని చేశారు, 12 years పని చేశారు, సక్సెస్ దొరకలేదు, వెస్టీజ్ కి వచ్చారు, వెస్టీజ్ లో 3rd year లోనే మర్సిడీస్ తీసుకున్నారు. ఇప్పుడు సోను శర్మ 15 years ఒక కంపెనీలో పని చేశారు, 15 years లో 15 lakh రూపీస్ ఎంతో టైం తీసుకున్నారు, 15 lakh రూపీస్ ఇన్కమ్ వదిలేసి ఎందుకు వెస్టీజ్ కి వచ్చారు? ఆయనకు తెలుసు 15 మీతో ఫోటో తీసుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు ఇలాగా మాట్లాడతానంటే ఒకటే, నేను వచ్చి ఆల్మోస్ట్ 7 years అవుతుంది. స్ట్రగుల్ అన్నీ పడి ఉన్నాను, నిలబడి ఉన్నాను. ఎలాగని మీరు అన్నారు కదా, ఆ 10 years చాలా వాల్యుబుల్ ఇయర్స్ ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు మీతో ఫోటో దిగాలి అనుకున్నాను. ఏజ్లో చిన్న పెద్ద అనేది కాదు, ఒక ఒక ఇన్స్పిరేషనల్ లెవెల్లో ఉన్నారు. వైజాగ్ యూత్ ఎంపవర్మెంట్లో ఎవరైతే నార్త్ నుంచి వచ్చిన వాళ్ళలో మీరు ఒకరు ఉన్నారు, తెలుగు మన కర్ణాటక నుంచి. సో తెలుగులో ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన లేడు ప్రజెంట్. బట్ ఆ రోజు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే మీరు ఎంతో మంది మీ చుట్టూ జనాలు ఉన్నప్పుడు అసలు ఆ నింబు అని ఒక స్టోరీ చెప్పారు, నిమ్మకాయ రసం చెప్పారు. ఈ రోజు కూడా గుర్తుందంటే ఆ మాటలు విని నిలబడ్డాను. కానీ ఆ రోజు ఫోటో కోసం వచ్చాను, ఈరోజు ఇలా మీతో మాట్లాడుతున్నానంటే చాలా హ్యాపీ మూమెంట్ నిజంగా చెప్పాలంటే. ఇలాగే ఇంకా ముందు అంటే ఎవరికైనా సరే ఇది తెలియాలి, ఎందుకంటే చాలామంది ఇన్స్పైర్ అవుతారు. నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే సక్సెస్ అవుతుంది, ఇన్స్పైర్ అయ్యి వదిలేస్తుంటారు. నేను ఏంటంటే ఇప్పుడు ఈ జూమ్ ద్వారా కూడా చాలామందికి నిజంగా ఓపెన్గా అంటూ బిఫోర్ అంటే మన ఈ క్వశ్చన్స్ కాకముందు కూడా సబ్జెక్ట్ సూపర్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామందికి. సో ఇంత ఓపెన్గా చాలా క్లియర్గా ఇచ్చేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అడిగిన నేను సస్ని ఇవ్వడమే కాదు, 1 గంట ముందు మీరు బాంబు పేల్చారేమో అనుకున్నాను, ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయాలి
కానీ లక్కీగా వచ్చారు. సెషన్ మారులెస్గా చెప్పారు. లీడర్స్ సారు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రావడానికి అవ్వదు అన్నారు. సో నిజంగా టెన్షన్ పడ్డాను. కానీ రావడం కాదు, అంతకు మించి మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ షబీర్ గారు. ఇలాగే మీరు ఎంతోమందికి ఒక రోల్ మోడల్గా ఉంటూ మరి ఎంతోమంది యూత్ మీలాగా సక్సెస్ అవ్వడానికి మీ మాటలు చాలా అవసరం. ఈరోజు ఈ జూమ్ ద్వారా ఈ వీడియో చూసిన ఈ యొక్క జూమ్ చూసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా ఈ యొక్క అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thanks for watching.